కోటాలకొత్త వందనాలు చెల్లించుకుంటాం. సైన్యుల కట్లకు వెళ్ళిక దేవ దండ ఆజేయ రాములకు రాజా ప్రభులకు ప్రభావ సర్వోన్నత ఘనమైన మీ పాలన వందనాలు ప్రభావ. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ సిస్టర్కు కోటాలకొత్త వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడమని విన్న ప్రతి బిడ్డ వచ్చినట్టు పోయినట్టు కాకుండా మరి విన్న వాక్యాలు హృదయంలో నాటుకొని మరి వాళ్ళ అద్భుత కార్యాలు జరిగేటట్టు కృపను ప్రేమిస్తున్నాయి. ఏసై నామలు అడుగుతున్నాను. ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయం 15 నుండి 22. ఆయన బయలుదేరి మార్గంలో పోతుండగా 10వ అధ్యాయం 17 నుండి 22. మార్కు సువార్త 10వ అధ్యాయము ఆయన బయలుదేరి మార్గంలో పోతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మొకాలుని సద్బోధకుడా నిత్య జీవానికి వారసునటకు ఏం చేయాలని అడుగుతున్నాడు అనమాట. అంటే యేసయ్య ఏమంటుడు, సత్పురుషుడు ఎవ్వరు కూడా లేడు, దేవుడు అక్కడే కానీ సత్పురుషుడు ఎవ్వరు లేరని చెప్తున్నాడు. అని చెప్పేసి ఆజ్ఞలు పాటించని అంటున్నారు. ఏ ఆజ్ఞలు చదువుడి? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధార్థం కలగవద్దు, మోసపుచ్చవద్దు, సన్మానింపు. అంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించు, నువ్వు నిత్యజానికి వెళ్తావు. ఆజ్ఞలు తల్లిదండ్రులు గణపరచాలి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, మోసపుచ్చవద్దు. ఈ ఆజ్ఞలన్నీ పాటించమని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఎవరైనా చాపుతున్నారండి? ఓల్డేజ్ గృహాలు ఎందుకండి మరి? ఆయన ఓల్డేజ్ గృహాలు కట్టి అక్కడ ఎందుకు పంపిస్తున్నారు? 10 మంది కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి మ్యారేజ్ చేస్తే వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా వేరే గృహాలు కట్టి అందులో ఉంచుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? మన తల్లిదండ్రులు మనము పోషించాలి. ఇప్పటి నుండి మనము వాళ్ళను మనల్ని కంచి పెంచి పెద్ద చేసి మ్యారేజ్ చేశారు, చదివించారు. ఇంతమంది 10 మందికి ఉద్యోగాలు ఇప్పించి చేస్తే ఒక తల్లిని తండ్రిని పోషించడానికి మనము అనాథ ముసలాళ్ళ గృహాలకు పంపిస్తున్నాము, ఓల్డేజ్ హోమ్లకు. అలా పంపించకుండా ఇప్పటి నుండి మన తల్లిదండ్రులు మనమే పోషిస్తాము. నరహత్య చేయకూడదు అంటున్నారు, విభజింపకూడదు అంటున్నారు. దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలన్నీ పాటిస్తే నువ్వు మోక్షరాజ్యంలో చేర్చుకుంటావు అని చెప్తున్నారు యేసయ్య. ఇంకా ఏమడుగుతుందంటే, మరి ఇవన్నీ చిన్నప్పటి నుండి అనుసరిస్తూనే ఉన్నాను ప్రభు అని అంటాడు ఆ వ్యక్తి. అయితే నీకు ఒకటి కొలువగా ఉన్నది ఏంటిదంటే, నీకు కలిగిన ఆస్తిపాస్తులన్నీ అమ్మి ఆ బీదలందరికీ పంచిపెట్టేసేయి, వచ్చి నన్ను వెంబడించుము, సువార్త ప్రకటించు, నువ్వు పరలోక రాజ్యం చేరుకుంటావు అని చెప్తారనమాట. అతడు చాలా సంపన్నుడు అనమాట, ధనము అంత ఉందన్నమాట. ఆయనకు చాలా ధనం ఉంది కాబట్టి ఆ మాట వినగానే ఏమంటాడు? యేసయ్య మాట చెప్పగానే మొగ్గం చిన్నపుచ్చుకుంటాడు. చదువమ్మా. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని వ్యసన పడుచు వెళ్ళిపోతాడు అనమాట. దుఃఖపడుతూ బాధపడుతూ నాకు ఇంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి అంతా బిడ్డలకు పంచిపెట్టాలంట అనుకుంటూ మొకంతా మార్చుకొని వ్యసన పడుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ప్రభు ఏమంటున్నారనమాట, ఆ ధనవంతులంట పరలోక రాజ్యం చేరుకోలేరంట. ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుకుంటే కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం అంటున్నారు. అందుకనే ధనం నమ్ముకోవద్దు. ఉగ్రత దినమందు మనమంట ధనాన్ని బంగారాన్ని ప్రతి ఒక్క దాన్ని పడేస్తూ ఉంటాం. మనం ఏది కూడా మనం రక్షించజాలదు. మన ప్రార్థన, మన పాపాలు, మన పుణ్యాలు అవన్నీ దేవుని ఎదుట మేము లెక్క చెప్పాలన్నమాట మనం. కానీ ఈ బంగారాలు, వెండి, ఆస్తి, ఐశ్వర్యం ఏది మనకు రానే రాదు. కాబట్టి మనము ధనాన్ని నమ్ముకోకుండా సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అంటున్నారు. మనము నమ్మాలి రక్షణ. యేసయ్య మన పాపాల కోసం సిలువలో బలై చనిపోయి లేచినని విశ్వసించాలి. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకే రక్షణ, విశ్వసించని వాళ్ళకు శిక్ష విధింపబడి ఉన్నదన్నమాట. అందుకనే మనము యేసయ్య గురించి మనము వాక్యము మన హృదయంలో మన మైండ్లో నాటుకొని ఎప్పుడు దాని గురించి ఆలోచించాలి, దాని గురించే మాట్లాడుకోవాలి. కానీ ధనాన్ని నమ్ముకోకూడదు. బంగారము, ధనం, ఆస్తి, ఐశ్వర్యము, కార్లు, ఏసీ ఇవన్నీ మనం ఏమంటావు 5 అంతస్తుల గృహాలు కట్టుకున్నది అవేమి మనం ఏమంటాము అనమాట. మనము ఆయనను స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం తప్ప ఏది చేసినా కానీ పరలోక రాజ్యం చేరుకోలేము అంటున్నారు. అర్థమైందా? ఆ విధంగానే ఆజ్ఞలన్నీ పాటించాలి.
సీనాయి కొండ మీద మోషే ప్రవక్త పదాజ్ఞ రాసిచ్చారు దేవుడు. అప్పుడు కిందికి రాగానే అహరోను వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన. ఒక దూడను చేసుకొని ఆ బంగారం అంతా తెచ్చిపెట్టి మీ బంగారం తీసుకురండి అంటే వాళ్ళకి తెచ్చిస్తాడు. పూత పూస్తే దూడ అవుతుంది. తినుకుంటూ తాగుకుంటూ ఆ మోషే ఏమైనాడో ఏమో, ఇన్ని రోజుల నుంచి మాకు కనిపిస్తలేడు, ఇదే మమ్మల్ని ఐగుప్తులో నడిపించిన దేవరా ఇదే అని చెప్పేసి తింటారు, తాగుతారు, డాన్సులు వేస్తుంటారు. అహరోను వాళ్ళంతా ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఆ విషయాన్ని చూసి మోషే ప్రవక్త ఏం చేస్తాడు? పలకను విసిరి కొడితే రెండు అయిపోతుంది అనమాట. 40 రోజులు సాగిలపడి సీనాయి కొండ మీద సాగిలపడి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఆజ్ఞలు రాసిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? విగ్రహారాధన. దేవునికి నచ్చంది విగ్రహారాధన. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉంటే నేను సహించను, నేను రోషం గల దేవుని కాబట్టి నాకు తప్ప వేరే ఏ దేవుని ఆరాధించకూడదు అంటారనమాట. అందుకని మనం మన యేసుని తప్ప ఏ విగ్రహారాధన చేయకూడదు అనమాట. మళ్ళీ రెండవసారి సీనాయి కొండ మీద 40 రోజులు సాష్టాంగపడి సాగిలపడి ఉపవాసం, నైట్ డే ఉపవాసం అంటే మళ్ళీ 10 ఆజ్ఞలు రాసిస్తారండి. చెప్పండి, 10 ఆజ్ఞలు. ఫస్ట్ సర్వేషులు మాత్రమే ఆరాధించుగాక, నీ వల్ల పొరుగువాని ప్రేమించుగాక, తల్లిదండ్రులు గౌరవించుగాక, హత్య చేయకుండుగాక, మోపాపం బలపకిందుగాక, దొంగలించుగాక, అబద్ధ సాక్ష్యం బలపకిందుగాక. ఇవన్నీ 10 ఆజ్ఞలు దానికేమన్నట్టు రాసిస్తారనమాట. అవి మనం అనుసరించి పాటిస్తేనే కానీ ఏ ఒక్కటి పాటించకపోయినా కానీ మనకు పరలోక రాజ్యం ఉండనే ఉండదు. అందుకని మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలన్నీ తూచ తప్పకుండా మనం పాటించాలి. పాటించినప్పుడే మనము పరలోక రాజ్యం చేరుకుంటాం అన్నమాట. ఇంకొకటి బైబిల్లో 2 వ్యక్తులు అన్నమాట. వాళ్ళు అగ్ని రథాలు, ఆత్మ శరీరాలతోటి, గుర్రపు రథాలు, అగ్ని రథాలు, ఆత్మ శరీరాలతోటి దేవుడు తీసుకుని వెళ్ళారు. ఎవరు చెప్పండి? అనోకు, వెరీ గుడ్, ఏలియా ప్రవక్త, అనోకు. వాళ్ళకి మరణం లేదంట. వాళ్ళిద్దరు ఆత్మ శరీరాలతోటి దేవుడు పరలోకానికి ఎత్తబడ్డాడు. ఏలియా గుర్రపు రథాలు, అగ్ని రథాలతోటి పైకెత్తబడ్డాడు అనమాట. ఆయన మరణం లేనే లేదు ఆయనకు. ఆయన వర్షము రావద్దంటే 3 సంవత్సరాల వర్షం కురవలేదు. ప్రపంచం దేశం మొత్తం కరువు అనమాట. మళ్ళీ మొఖాల మధ్య తల పెట్టుకొని ప్రార్థిస్తే వర్షం కురిసింది అనమాట. మళ్ళీ ఆయన అగ్ని అంశం కలిగిన ప్రవక్త అనమాట. తీయండి 2 రాజులు 1వ అధ్యాయం. 1వ అధ్యాయం ఫస్ట్. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. ఆహాజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబు నొద్దకు మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయంగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడగగా, వారు, ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జేబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదువని అతడు పలికినని వారు చెప్పగా, నిమ్మును హాజ్యా ఆయన రాజు చనిపోతాడు అనమాట. కిటికీలో నుండి కింద పడి వ్యాధిగ్రస్తుడు అయిపోతాడు. అయితే ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఎక్రోను దేవత బయలుదేరు వద్దకు వెళ్ళి నేను బాగుపడటం లేదు అని మీరు విచారం చేయడానికి దూతలు పంపుతాడనమాట. వాళ్ళు వెళ్తూ ఉంటే ఏలియా ప్రవక్త ఎదురవుతాడు అనమాట. ఏమంటాడు? యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాకి ఏమని సెలవిస్తాడంటే, షోమ్రోను దూతలు లేరనుకొని దేవుడు ఇశ్రాయేలు దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయలుదేరు వద్దకు విచారించడానికి ఎందుకు దూతను పంపుతున్నాము? మన ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు కదా,
ఎక్రోన్ దగ్గర ఎక్రోన్ దూత అయిన బయలుదేరి వద్దకు ఎందుకు పంపుతున్నారు మీరు? ఎక్కిన మంచం దిగకుండా నిశ్చయంగా చస్తామని సెలవు ఇస్తాడనమాట. ఏలియా ప్రవక్తకు దేవుడు సెలవు ఇచ్చినట్టు అతడు చనిపోతాడనమాట. అయితే ఏమని చెప్తారు? ఆయన ఎలా ఉన్నాడని చెప్తాడు ఆ రాజు. మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాడు. కప్పుకొని అది అందుకు వారు అతడు బొంగలు ధరించుకొని నడుమును ఒక తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఆయన హత్యారాజు చెప్తాడు కదా. టైం అయిపోయింది. సరే ఒక మాట చెప్పేసాడు. ఏమంటే అగ్ని అభిషేకం కదా, కొండ మీద కూర్చుంటాడు అనమాట. ఈ రాజు ఏం చేశాడంటే ఒక 50 మందిని ఈ అధిపతిని దగ్గరికి వెళ్ళి అధిపతి పైకి వెళ్ళి మిమ్మల్ని రాజు త్వరగా దిగిరమ్మంటున్నారు రండి అని అంటే, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను 50 మంది ధరించుడు కాక అనగానే వాళ్ళు గురైపోతారు. మళ్ళీ రెండోసారి ఇంకొక అధిపతిని మళ్ళీ 50 మంది ఇచ్చి పంపిస్తారు. దైవజనుడా త్వరగా దిగరమ్మంటున్నాడు రాజు అని కొండ మీద కూర్చుంటే ఏలియా దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. నేను దైవజనుడు అని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను 50 మంది దహించుడుగా కానగానే 50 మంది ఈ అధిపతి చనిపోతారు. మూడోసారి మాత్రము దేవుడు ఏమని సెలవిస్తాడు? ఆయన బతిమాడతాడు చాలా. అయ్యా నీ దృష్టికి నా ప్రాణం ప్రియమైనదిగా ఉండనిము, 50 మంది ప్రాణము నన్ను ప్రియమైనదిగా ఉండనిమ్మని బతిమాలుకుంటాడు. దేవుడు సెలవిస్తాడు దూతకు, నువ్వు వెళ్ళు చెప్పుకోనగానే కొండ దిగి వచ్చేసి చెప్తాడు, నువ్వు ఇశ్రాయేలు దేశంలో రాజు లేడనుకొని ఎక్రోన్లోని బయలుదేరి వద్దకు వెళ్ళి విచారించుకు దూతలు పంపుతున్నావు కదా, నువ్వు ఎక్కిన మంచము దిగకుండా మరణమవుతా నిశ్చయము అనగానే ఆయన చనిపోతాడనమాట. దేవుడి వాక్యం తీసుకున్న దాకా.